వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్. ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్సీ మల్ల కుమరయ్య టీపీయూఎస్ నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. హెల్త్ కార్డుల అమలుపై స్పష్టత లేదని, ఉద్యోగుల సమాచారం లేకుండానే 1.5% వేతనం కట్ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కట్ చేసిన ప్రీమియంను వెంటనే వెనక్కి ఇవ్వాలని, భార్యాభర్తలిద్దరికీ కోత పెట్టడం సరికాదని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎలాంటి నిబంధనలు లేకుండా నగదు రహిత అన్లిమిటెడ్ వైద్యం, ఓపీ సౌకర్యం కల్పించాలన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో బదిలీలు, పదోన్నతులపై స్పష్టత ఇవ్వాలన్నారు. డీఈఓ, ఎంఈఓ ఖాళీలను భర్తీ చేయాలని, అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని కుమరయ్య డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ఉద్యోగులకు నెలకొన్నటువంటి పరిస్థితి అధికారులు కల్పించిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఏ హాస్పిటల్లో ఈ చికిత్స అందుతున్నటువంటి విషయాన్ని అన్ని సొసైటీలో కలిసి మోడల్ స్కూల్స్ కూడా ప్రతి టీచర్ కూడా ఈ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయాలనేది మా డిమాండ్. తర్వాత ఈ హెల్త్ కార్డు ఇష్యూ చేయకముందే తర్వాత దాని రూల్స్ ఫ్రేమ్వర్క్ కంప్లీట్గా డిస్క్లోజ్ చేయకముందే ఈ అమౌంట్ అందరి టీచర్స్ నుంచి కట్ చేయడం జరిగింది. సరే, కట్ చేసిన ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. దాని తోడుగా ఈ అమౌంట్ను ఏదైతే కట్ అయిందో మన గవర్నమెంట్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ కూడా టైంగా రిలీజ్ చేసి దానికి ఒక ట్రస్ట్ సఫిషియెంట్గా లీగల్ రిప్రజెంటేటివ్స్ తర్వాత గవర్నమెంట్ ట్రస్టీని అపాయింట్ చేసి దాన్ని ఒక మంచి గవర్నెన్స్ తోని అకౌంట్స్ మేనేజ్ చేయాలి. ప్లస్ ఈ హెల్త్ కార్డుతో ఏ హాస్పిటల్స్ అలో చేస్తాయి అనేది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా అలో చేయాలి. దానికి రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళు రిస్ట్రిక్షన్ లేకుండా డిపెండ్ ఆన్ ది డిసీజ్ బట్టి